వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ సిరీస్ డేట్ 1. ఈ రోజు మన వీడియోలో మన ఫ్లటర్ ప్రాజెక్ట్ కి అథెంటికేషన్ అయితే యాడ్ చేయబోతున్నాం. సో అథెంటికేషన్ లో లాగిన్, సైన్ అప్, ఫర్గట్ పాస్వర్డ్, ఈమెయిల్ రికవరీ, సో ఇలాంటి పేజెస్ అన్ని మన ఫ్లటర్ ప్రాజెక్ట్ లో అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మనం లాస్ట్ టైం ఒక వాట్సాప్ క్లోన్ బిల్డ్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇచ్చాం కదా, సేమ్ అదే చాట్ ట్యాబ్ లోకి వెళ్ళి సో ఎండింగ్ లో న్యూ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయండి. I integrated Firebase in my main dart. So by using Firebase authentication, give me authentication files for email and password login. Login, sign up, forgot password, email verification and wrapper. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇచ్చింది. ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ని యాజ్ టీజ్ గా మన లైబ్రరీ ఫోల్డర్లో అయితే యాడ్ చేసేసుకోండి. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని యాజ్ టీజ్గా లైబ్రరీ ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. లైబ్రరీ మీద క్లిక్ చేసి సో మీరు యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు రిటర్న్ అది ఏదైతే కోడ్ ఇచ్చిద్దో ఆ కోడ్ని ఆ ఫైల్స్లో పేస్ట్ చేసేయండి డైరెక్ట్గా. ఇక్కడ మెయిన్ డాట్లో అప్డేట్ చేయమంటుంది వాట్సాప్ క్లోన్ అనే మెథడ్ని. ఈ వాట్సాప్ క్లోన్ మెథడ్ని తీసుకెళ్ళి ఈ లాస్ట్లో అప్డేట్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి. ఈ ఎర్రర్స్ మీద మౌస్ ఓవర్ చేసి క్విక్ ఫిక్స్ అని వచ్చింది. ఫస్ట్ లైన్ని క్లిక్ చేయండి, ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ ఎర్రర్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇటు జరుపుకొని ఒకసారి యాప్ని అయితే రన్ చేయండి. ఫ్లటర్ రన్. సో అవుట్పుట్ అయితే వచ్చింది. Firebase ఇనిషియలైజ్డ్ ఫర్ ఆండ్రాయిడ్. Firebase ఇనిషియలైజ్ అయింది. సో ఇక్కడ చూడండి మనకి అథెంటికేషన్ పేజెస్ అయితే వచ్చేసాయి. సో మనకి అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అవుతున్నా. సైన్ అప్లో ch.com పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చండి. పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ ఇచ్చేయండి. స్పామ్లోకి వచ్చింది అనమాట. అంటే లైక్ ఎక్కువ మంది ఫ్లటర్ ప్రాజెక్ట్స్ని యూస్ చేస్తారు కాబట్టి డిఫాల్ట్గా ఇవి స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకొని న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. సో ఈమెయిల్ అనేది వెరిఫై అయింది. వెరిఫైడ్ రీడైరెక్టింగ్ అని వచ్చింది. రీస్టార్ట్ చేస్తే సో ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసింది. సో అర్థమైంది కదా అథెంటికేషన్ పేజెస్ని ఎలా సెటప్ చేసుకోవాలో. సో ఈ రోజుకింటే నెక్స్ట్ వీడియోలో ఆ యాప్ లోపల ఫీచర్స్ అయితే ఇంటిగ్రేట్ చేసుకుందాం.